జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికైతే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పిచ్చెక్కిచ్చేదాకా నిద్రపోయేటట్లేరియా నేను ఈ మాట ఊరికి అనలా ఈ న్యూస్ ఒకసారినండి నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా నరేంద్ర మోడీ గారు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీను తేరుకోలేనటువంటి దెబ్బలు కొడతారు కానీ ఈసారి కొట్టినటువంటి దెబ్బకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అబ్బా అనాల్సిందే సరే ఇది ఇలాంటి స్ట్రోక్ కాదు గ్రాండ్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు అనమాట సరే ఇక పాయింట్కి వస్తే నేను నిన్న కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీకు హర్యానా అనేది కంచుకోట లాంటిది నిజానికి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయినప్పటికీ హర్యానా రాష్ట్రం పైన కాంగ్రెస్కు ఉన్నంత పట్టు మరే రాష్ట్రం మీద కూడా లేదు అందుకు కారణాలు కూడా లేకపోలా హర్యానాలో అత్యధికంగా ఒకే ఒక సామాజిక వర్గం ఉండాలి అదే జాట్ సామాజిక వర్గం ఈ జాట్ సామాజిక వర్గంలో ఉన్నంత యూనిటీ ముస్లింలలో కూడా ఉండదు అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లే అంత యూనిటీగా ఈ జాట్లు అనే వాళ్ళు ఉంటారన్నమాట ఇక హర్యానాలో ఈ జాట్ల జనాభా దాదాపుగా 25% వరకు ఉంటుంది మొదటి నుంచి ఈ జాట్లు కాంగ్రెస్ పార్టీకు మద్దతుదారులుగానే ఉంటా వస్తున్నారు మధ్యలో కొన్ని రోజులు బీజేపీకి కూడా సపోర్ట్ చేశారు అయితే ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత తమకే కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో అందుకు బీజేపీ ప్రభుత్వం ఎంత మాత్రం కూడా అంగీకరించాల వాళ్ళకొక్కరికే ప్రిఫరెన్స్ ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏం కావాలా అందరికీ సమన్వయం అయితే జరగాలి కదా అందరికీ ఒకటే విధంగా హక్కులు అనేవి లభించాలా అంతేనా కాదా ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మిగతా వాళ్ళకి ఎట్లా అది పద్ధతి కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా చేయదు సరే ఇకపోతే దీంతో ఏం చేశారు ఈ జాట్లు మళ్ళీ కాంగ్రెస్ వైపు తిరిగిపోయినారనమాట ఈసారి పూర్తి స్థాయిలో ఈ జాట్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించారు ఇకపోతే ఢిల్లీలో ఉద్యమం చేసినటువంటి రెజ్లర్లు కూడా ఈ జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఉద్దేశపూర్వకంగానే ఈ రెజ్లర్లో అప్పుడు ఢిల్లీలో ఫేక్ ఉద్యమం అనేది చేశారు అర్థమవుతుందా ఈ రెజ్లర్ల ఉద్యమానికి నాయకత్వం వహించింది వినేష్ ఫోగట్ మొన్నటి ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి సస్పెన్షన్స్కు గురైనటువంటి ఈ వినేష్ ఫోగట్ ఆ తర్వాత వెంటనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది ఇక ఆమె ఏం చేసిందంటే జులానా అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది ఎవరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే వినేష్ ఫోగట్ ఒక జాట్ అన్నమాట ఇక జులానా నియోజకవర్గంలో 80% ఈ జనాభా ఈ జాట్లదే కావడంతో ఇక ఈ జులానా నియోజకవర్గం నుంచే ఈ వినేష్ ఫోగట్ భారీ విజయం సాధించింది కానీ ఓవరాల్గా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సరే అది వేరే విషయం ఏమంటారా అంటే ఇక్కడ ఈ హర్యానాలో ఈ జులానా నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనమాట ఎందుకంటే ఈ జులానా పట్టణంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చరిత్రే లేదంటయా అలాగే ఈ జులానా పట్టణంలో గెలిచిన చరిత్ర బీజేపీకి కూడా లేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ తరఫున కుక్కను నిలబెట్టినా అది ఆటోమేటిక్గా ఈజీగా గెలిచేస్తుంది అలాంటిది ఈసారి ఈ జులానా నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా యూటర్న్ తీసుకున్నాయి మొట్టమొదటిసారి చరిత్రలో ఈ జులానాలో జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఈ జులానా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సంజయ్ జంగ్రా గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఘన విజయం సాధించారు హోరాహోరీగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ జంగ్రా 671 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు దీంతో కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా ఈ వినేష్ ఫోగట్కు మతిపోయినంత పని అయిపోయింది ఖచ్చితంగా గెలుస్తామని ఈ జులానా నియోజకవర్గం మీదనే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆశలు పెట్టుకున్నారంట కానీ అందరి ఆశలు అడి ఆశలు చేస్తూ ఈ జులానాలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పాత బస్తీలో బీజేపీ గెలుస్తుందా పాత బస్తీ ఏరియాలో మొత్తం కూడా గెలుస్తుందా చెప్పండి గెలవదు కదా ఒకవేళ గెలిస్తే ఎట్టుంటుంది ఆ గెలుపుకి ఎంత ప్రత్యేకత ఉంటుంది అంతే ప్రత్యేకత ఈ జులానా మున్సిపల్ చైర్మన్ గెలుపులో అయితే ఉండదన్నమాట అది విషయం అయితే ఎట్లా న్యూస్ సూపర్గా ఉందా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్